వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో, ఆల్గో ట్రేడింగ్‌లో ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నాయి? సో, మనకు చార్ట్‌లో బై వస్తే ఆటోమేటిక్‌గా ఆల్గో ట్రేడింగ్ టెర్మినల్‌కి ఎలా ట్రేడ్స్ పంపిస్తాయి? ఇలాంటి విషయాలు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో, ఈ స్క్రీన్ పైన కనబడేది మన స్ట్రాటజీ. సో, మనం స్ట్రాటజీని ఇక్కడ డిజైన్ చేసాము. సో, మీకిక్కడ క్లియర్‌గా కనబడుతుంది. బైస్, సెల్, బై, సెల్ ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు డిస్‌ప్లే అయింది. అంటే ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే, నా స్ట్రాటజీ ఇక్కడ బయింగ్ కన్ఫర్మ్ చేసింది. సో, బయింగ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బై వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ ఈ స్ట్రాటజీలో ఎక్కడ కూడా నేను స్టాప్ లాస్ కానీ, టార్గెట్ కానీ పెట్టలేదు. సో, ఆటోమేటిక్‌గా సిగ్నల్ టు సిగ్నల్ ట్రేడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ తీసుకున్న బై పొజిషన్ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ తీసుకున్న షార్ట్ పొజిషన్ ఆటోమేటిక్‌గా ఇక్కడ బై ఎగ్జిట్ చేస్తుంది. సో, ఇక్కడ బై ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ చేసి మళ్ళీ షార్ట్‌లోకెళ్తుంది. సో, ఈ ప్రాసెస్ ఒకసారి నేను చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ట్రేడ్ చేసినప్పుడు సింథటిక్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో, సింథటిక్ ఆప్షన్స్ అంటే ఏంటి? సో, మనకు ఒకసారి బై వచ్చిన ప్రతిసారి కాల్ బై చేసేసి దాంతో పాటుగా ఒక పుట్ సేల్ చేస్తాం. సో, ఇది మన సింథటిక్ ఆప్షన్. ఒకవేళ షార్ట్ వచ్చినప్పుడు పుట్ బై చేసి దాంతో పాటుగా ఆటోమేటిక్‌గా కాల్ సెల్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా సిగ్నల్ వచ్చినప్పుడు మన ట్రేడింగ్ టెర్మినల్‌కు ట్రేడ్ ఎళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాంతంలో మనకు ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో, ఇక్కడ మనకేం పడాలి? కాల్ బై ప్లస్ పుట్ సెల్ పడాలి. సో, అది మనకు ఆల్గో ట్రేడింగ్‌లో అవుతుందా? లేదా? మనం ఒకసారి చెక్ చేస్తాం. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్ట్రాటజీని ఆల్గోని రన్ చేస్తున్నా. సో, ఇది మన ఆల్గో సాఫ్ట్‌వేర్. సో, ఇక్కడ మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో, ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే, సో, నాకు లాట్ సైజ్ 65 ఒక లాటు అంటే క్వాంటిటీ ఒకటి కావాలని చెప్పాను. అండ్ ప్రొడక్ట్ టైప్ ఎన్ఆర్ఎంఎల్ పెట్టాను. అంటే క్యారీ ఫార్వర్డ్ కోసం ప్లాన్ చేశాను. టార్గెట్ వచ్చేసి 300 పాయింట్స్ నిఫ్టీ. సో, ఇది వెరీ రేర్‌గా మనకి హిట్ అవుతుంది. అండ్ ఇక్కడ బై వచ్చినప్పుడు ఏం కావాలి అనేది ఏదైతే ఉందో, అక్కడ బై వచ్చినప్పుడు ఏం కావాలి అంటే సింథటిక్ ఆప్షన్ కావాలని ఇన్ఫార్మ్ చేశాను. సో, ఇక్కడ అది ఆటోమేటిక్‌గా సెట్ అయింది. అండ్ వెన్ సెల్ వచ్చినప్పుడు ఏం కావాలి అనుకుంటే, దాన్ని కూడా ఇక్కడ నేను రాసాను. దాని ప్రకారంగా ట్రేడ్ ఎళ్తుంది. సో, ఎప్పుడు ఏటీఎం ఆప్షన్సే బై చేస్తదా? ఓటీఎం కాదా? అంటే ఓటీఎం చేసుకోవచ్చు, ఐటీఎం చేసుకోవచ్చు, ఇన్ ద మనీ చేసుకోవచ్చు, కాంబినేషన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ మనకింకా ట్రైలింగ్ స్టాప్ లాస్‌లు పెట్టుకునే ఆప్షన్ ఉంది. స్టాప్ లాస్‌లు పెట్టుకునే ఆప్షన్ ఉంది. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4 దాకా పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అదే విధంగా మాక్సిమం ట్రేడ్స్. నాకు ఒక డేకి 2 కన్నా ఎక్కువ ట్రేడ్స్ కాకూడదు. 3 కన్నా ఎక్కువ ట్రేడ్స్ కాకూడదు. ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, దాంతో పాటుగా మాక్స్ ప్రాఫిట్. ఈ రోజు గనక మనకి ఇంత మాక్స్ ప్రాఫిట్ వస్తే ఈ రోజుకి ట్రేడ్ స్టాప్ చేయండి. అండ్ మాక్స్ లాస్ ఈ రోజు కనుక మనకు ట్రేడ్ ఇంతగానం లాస్ వస్తే సో, ఆటోమేటిక్‌గా స్టాప్ చేయండి అని జెప్పేసి. అండ్ వి హావ్ వన్ మోర్ ఫెసిలిటీ యాడ్ అండ్ క్వాంటిటీ. ఒకవేళ నా ట్రేడ్ గనక లాస్‌లోకెళ్తే నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి డబుల్ కావాలి. సో, అలాంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇందులో ఉన్నాయి. సో, ఒక్కొక్క ఫెసిలిటీ ఒక్కొక్క స్ట్రాటజీకి డిఫరెంట్‌గా పనిచేస్తూ ఉంటుంది. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఈ కండిషన్స్ మీకు యూజ్ అవుతాయా లేవా అడిగి తెలుసుకోండి. సో, ప్రెజెంట్‌గా నేనేం చేస్తున్నాను అంటే స్ట్రాటజీని రన్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ట్రేడ్స్ ఎలా పడుతున్నాయో విల్ చెక్ ఇట్ ఔట్. సో, ఇక్కడ ఓపెన్ ట్రేడ్స్ నాకేం లేవు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏమీ లేదు. అండ్ మార్కెట్ లేని టైంలోనే నేను స్ట్రాటజీని రన్ చేస్తున్నాను. ఇది పేపర్ ట్రేడింగ్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది. అంటే ట్రేడ్స్ కరెక్ట్‌గా పడుతున్నాయా? లేవా? అనే విషయం మనకు తెలుస్తుంది. సో, ఒకవేళ ట్రేడ్స్ మనకు కరెక్ట్‌గా పడుతున్నాయంటే రియల్ ట్రేడింగ్‌లో కూడా మనకు ట్రేడ్స్ పడడానికి ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో, బిఫోర్ రియల్ ట్రేడింగ్‌కి పోయే ముందు మేము ఈ విధంగా ప్రతి స్ట్రాటజీని చెక్ చేస్తాం. సో, ఓపెన్ ఆర్డర్స్ ఏమి లేవు. అండ్ క్లోజ్డ్ ఆర్డర్స్ ఏమి లేవు. క్యాన్సిల్ ఆర్డర్స్ ఏమీ లేవు. సో, నౌ ఐ యామ్ రన్నింగ్. సో, ఇక్కడ నుంచి స్ట్రాటజీని రన్ చేస్తున్నాను. మనకిక్కడ బార్ రిప్లై ఫెసిలిటీ ఉంటుంది. సో, బార్ రిప్లై సెలెక్ట్ చేశాను. 1 మినిట్ పెట్టుకున్నాను. జస్ట్ ఐ యామ్ డూయింగ్ రన్. ఓకే. సో, రన్ అనగానే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెక్ చేస్తాం. సో, ఇక్కడ స్టార్ట్ అయింది.
సో, ఆటోమేటిక్‌గా ప్లే కావాలంటే ఇట్లా ప్లే బటన్ క్లిక్ చేస్తే క్యాండిల్స్ రన్ అవుతున్నాయి. రైట్. ఇక్కడ మనకు ఒక యారో మార్క్ వచ్చేసింది బయింగ్ అని. సో, మనకు ఆ బై ట్రేడ్ అయిందా లేదా మనం వెళ్లి చెక్ చేద్దాం. సో, ఇంతకుముందు మనకు ఓపెన్ ట్రైల్‌లో ఏది లేదు. సో, ఓపెన్ ట్రైల్‌లో వచ్చేసింది. ఏమొచ్చేసింది? బై వచ్చిన చోట మనకి ఫస్ట్ కాల్ బై అయింది. ఏది? 24,250. సో, అదే విధంగా మనకి పుట్ కూడా సెల్ అయింది. సో, సారి మనకి 3 ఎందుకు తీసుకుంటున్నాయి అంటే, మనం నిఫ్టీ పైన ట్రేడింగ్ చేస్తున్నాం. అంటే నిఫ్టీ వచ్చినప్పుడు నిఫ్టీ ప్రైస్‌లో కాలిక్యులేషన్ చేసుకొని కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా తీసుకోవాలని చెప్తున్నాం. సో, మనకు నిఫ్టీ వచ్చేసి 24,232 ఉంది కాబట్టి దాని దగ్గరున్న ఏటీఎం ఆప్షన్స్‌ను ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసి మనకు ట్రేడ్ ఇచ్చింది. అండ్ మనం ప్రాఫిట్ పాయింట్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి అనేది ఇక్కడ ఫిక్స్ అయింది. సో, ఇక్కడ ప్రాఫిట్ ఎంతొచ్చింది అనేది వదిలేయండి. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ రన్ చేస్తాను. ఓకే. ఆటోమేటిక్‌గా ఇది రన్‌లోకి పెట్టేసాను. సో, నౌ క్యాండిల్స్ మూవ్ అయిన కొద్దీ మనకిక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్‌లు మూవ్ అవుతూ ఉంటాయి. సో, ఒకవేళ మనకేమన్నా ప్రాఫిట్ వచ్చింది చాలు అని అనుకుంటే, మనం కావాలనుకుంటే డైరెక్ట్‌గా మళ్ళీ ట్రేడింగ్ టెర్మినల్‌కొచ్చేసి ఇక్కడ బై బటన్ ఉంది కదా! బై ఎగ్జిట్ కొట్టేస్తాం. చూడండి ఒకసారి బై ఎగ్జిట్ కొట్టేసాను. సో, బై ఎగ్జిట్ కొట్టాను అండ్ బార్ రిప్లైని ఆపేసాను. సో, పొజిషన్ క్లోజ్ అయిందా లేదా చెక్ చేస్తున్నాం. ఓపెన్ పొజిషన్‌లో ఏం లేదు. క్లోజ్‌లోకెళ్ళి పొజిషన్ క్లోజ్ అయిపోయింది. సో, ఎంతతో క్లోజ్ అయిపోయింది అంటే రూ. 3,500 పొజిషన్ క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఓకే. రైట్. ఇప్పుడు మళ్ళీ బార్ రిప్లై తీసుకుంటున్నాను. ఈసారి మధ్యలో క్లోజ్ చేయను. ఒకసారి ఆటోమేటిక్‌గా ట్రేడ్ పడుతుందా లేదా చెక్ చేసుకుందాం. అండ్ ఓపెన్ పొజిషన్స్ ఏవీ లేవు. అగైన్ చెక్ చేసుకుందాం. ఇలా మధ్యలో మనం పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చా అంటే క్లోజ్ చేసుకునే పద్ధతి ఏంటో మనకు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, మళ్ళీ మనకు ఎప్పుడైనా షార్ట్ వచ్చిందనుకో, ఆల్రెడీ మనం ఆల్గో నుంచే క్లోజ్ చేసాం కాబట్టి మనకు రివర్స్ ట్రేడ్ పడదు. అంటే షార్ట్ వస్తే షార్ట్ ట్రేడ్ మాత్రమే తీసుకుంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ మనకు ట్రేడింగ్‌లో లేదు. సో, మధ్యలో బై సైడ్ ఉంటే మనం బై సైడ్ పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. షార్ట్ సైడ్ ఉంటే షార్ట్ సైడ్ కూడా మనం పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో, బైలో ఉన్నాం కాబట్టి మనకు సెల్ వస్తేనే మళ్ళీ కొత్త ట్రేడ్ వస్తది. సో, ఇది కంప్లీట్‌గా మనం పేపర్ ట్రేడింగ్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి, సో, మనం ప్రాఫిట్ ఆర్ లాస్‌ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మన స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, అంటే స్ట్రాటజీ కండిషన్స్ కరెక్ట్‌గా మనం ఇంప్లిమెంట్ చేసామా, మనం అనుకున్న చోట బై, అనుకున్న చోట సెల్ వస్తుందా లేదా, ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి. సో, మేము ప్రతిసారి స్ట్రాటజీలు డెవలప్‌మెంట్ చేసిన ప్రతిసారి ఈ టెస్ట్‌లన్నీ చూసుకుంటాం. రైట్. ఇప్పుడు సెల్ వచ్చేసింది కాబట్టి అక్కడ సెల్ వచ్చిందా లేదా చూసుకుందాం. సో, మనకొచ్చేసి సెల్ వచ్చింది. సో, 188 ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి 180కి సంబంధించింది ఏదుంది 188లో ఉంది కాబట్టి ఈసారి పుట్ బై అయింది అండ్ కాల్ సెల్ అయింది. సో, ఆటోమేటిక్‌గా మనకేం పడింది? సింథటిక్ ఆప్షన్ పడింది. సో, వాటెవర్ ప్రాఫిట్ ఇక్కడ మనకు మెన్షన్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన ట్రేడింగ్ టెర్మినల్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, మన రియల్ ట్రేడింగ్‌లో పెట్టినప్పుడు సేమ్ ట్రేడ్స్ ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ టెర్మినల్‌లోకెళ్ళిపోతాయి. సో, ఇప్పుడు మనకి ఏవేవి వర్క్స్ ఉంటాయంటే ఇంతకుముందు చూసిన చార్ట్ మనకు అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ఆల్గో అవైలబుల్‌గా ఉంటుంది. ప్లస్ మనకు ట్రేడింగ్ టెర్మినల్ అవైలబుల్‌గా ఉంటుంది. అంటే మూడిట్లో మనం చూసుకుంటాం. చార్ట్‌లో స్ట్రాటజీ పెట్టుకున్నాం. ఆల్గో సిగ్నల్ క్యాచప్ చేస్తుంది. ట్రేడింగ్ టెర్మినల్‌కు ట్రేడ్స్ పంపిస్తుంది. సో, ఈసారి ఎగ్జిట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎగ్జిట్ అవుతుందా లేదా చెక్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఓహో! వచ్చిన పొజిషన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ చేస్తుందా లేదా? అండ్ ఇందులో మనం ఏమైనా స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్‌లు, టార్గెట్లు పెడితే టార్గెట్లు ఆటోమేటిక్‌గా మనకు వర్క్ చేస్తాయి. అండ్ మనం ఇంకోటేమనుకున్నాం ఇక్కడ ఒకవేళ యాడ్ అండ్ క్వాంటిటీ అంటే మార్టింగల్ లాగా పెట్టుకున్నామనుకో, సో, ఈ ట్రేడ్ అఫీషియల్‌గా లాస్ అయింది కాబట్టి మనకిక్కడ 2 లాట్లు పడతాయి. సో, ఈ ఫెసిలిటీ కోసం మనం ప్రోగ్రామే డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
మళ్ళీ మనకొకసారి చెక్ చేసుకుందాము. పొజిషన్ క్లోజ్ అయిందా లేదా? ఇంతకుముందు మనం షార్ట్ పొజిషన్‌లో ఉన్నాం కదా! రైట్. ఇక్కడ ఏ పొజిషన్ వచ్చేసింది? ఇప్పుడు బై పొజిషన్ వచ్చేసింది. క్లోజ్డ్ ఆర్డర్‌కెళ్తే మనకి ఇంతకుముందు ప్రాఫిట్‌లో కనబడేది ఇప్పుడు ఏం జరిగిందో చూసుకుంటే తెలుస్తుంది. సో, మనం లాస్‌లో కనబడుతున్నాం నెట్ ప్రాఫిట్. సో, ఎందుకనంటే ఆల్రెడీ ఒక పొజిషన్ మనకి క్లోజ్ అయ్యి వచ్చేసింది. సో, ఈ విధంగా మనకి ట్రేడ్స్ ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ టెర్మినల్‌లోకి వెళ్తాయి. సో, ఇది ఆల్గో ట్రేడింగ్‌కి సంబంధించిన వీడియో. థాంక్ యూ.